ఓకే. మరి అమ్ముడు పోతారా? పొద్దున ఎలక్షన్స్ అయిపోయినా మీరు పోరాటం చేస్తారా కాంగ్రెస్ స్కామ్ల మీద, బీఆర్ఎస్ స్కామ్? 100%. ఇప్పుడు ఒక డీసీపీ ఉన్నాడు, టాస్క్ ఫోర్స్ డీసీపీ, ఆయన మీద ఆయన ఎంతమందిని హింస పెట్టినాడు. ఆయన వల్ల సూసైడ్లు చేసుకోరు. దగ్గర రిలేటివ్, వీళ్ళ ఫ్యామిలీ, ఆయన కూడా వెల్మైన వీళ్ళ దగ్గర రిలేటివ్. టాస్క్ ఫోర్స్ డీసీపీకి ఓఎస్డీగా ఎట్లా ఇస్తారండి 3 years ఎక్స్టెన్షన్ రిటైర్మెంట్ అయినాక? మీరు అర్థం చేసుకోండి. నా మీద కూడా ఆయన కేసులు పెట్టిండు, నన్ను బెదిరించిండు ఒక స్టేజ్లో. ఓకే. పైసలు డిమాండ్ చేసిరా? ఇవన్నీ చేసిర్రు, నన్ను ఎట్లా చేయాలని చూసిరు. కానీ భయపడటం కాదు, నీ ఫామ్ హౌస్ మీద రైడ్ చేస్తా, మొత్తం అన్ని జంతువులు సీజ్ చేస్తా అని బెదిరించిండు. ఓకే. లీగల్గా ఉన్నాయి కదా సార్, అయినా చేస్తా. అంత మొత్తం దుష్ట పాలన ఇది. సో మీరు పెద్ద బాధితులు అయితే. భయపడలే కానీ భయపడేటోడు. ఇప్పుడు నేను భయపడలే, బయటకు వచ్చిన. ఎంతమంది అమాయకులు బలైపోయి ఉంటారు, అంటే లొంగిపోయినారు భయానికి కొంతమంది. 100%. ఇవాళ కొందరు ఆఫీసర్ల దగ్గర అన్ని వింగ్స్, అంటే పోలీస్ అనుకో, ఇరిగేషన్ అనుకో, లెక్కలేని సంపాదన ఉంది. ఓకే. ఆదాయానికి మించి అంటారు చూడు, ఆదాయానికి మించి కంపారిజన్ కూడా లేదు. ఆ బోర్డు కూడా వాడద్దు. మరి ఏం బోర్డు వాడాలని తెలియదు నాకు. 100,000 కోట్ల ఆస్తులు ఉంది. 1,000 కోట్లు? ఎస్. వాళ్ళ కమ్యూనిటీలో ఆఫీసర్స్ అందరు చిట్టా తీయండి, ఎందుకు తీస్తలేరు? ఎన్నికలు అయిపోయినాక ఒక్కొక్కటి ఇంకెప్పుడు తీస్తారు? దొంగ అంతా చదువుకొని వారిపోతారు. కదా ఒకరు యూఎస్ పేరు. ఇప్పుడు పోతారు, యూఎస్ పోతారు, అందరు పోతారు. మరి మీరు ఛాన్స్ ఇస్తారుగా. ఓకే. ఎలక్షన్ ఇంకా మీకు మేలు కదా, మీరు యాక్షన్ చూపిస్తే పబ్లిక్ లా మీ మీద నమ్మకం వస్తుంది. ఇంకా ఎలక్షన్లో మీకు ఉపయోగపడుతుంది కాంగ్రెస్కి. అవును. అందుకనే ట్యాపింగ్ కేసు అయితే సీరియస్గా తీసుకున్నట్టు. అదొకటే కాదు, చాలా ఉన్నాయి ఇంకా. ఓకే. చూద్దాం ఏం జరుగుతుందో, కాంగ్రెస్ ఏం చేస్తుందో, బీజేపీ ఏం చేస్తుందో, తర్వాత ఎట్లా. ఏం చేయలేదంటే మాత్రం వీళ్ళు ఇచ్చే ప్యాకేజ్ కమ్ముడు పోయినట్టు ప్యాకేజ్ స్టార్ కిందకి లెక్క పెట్టాల్సి వస్తుంది. పక్క కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే మీ మీద చేసిన ఆరోపణలు ఇప్పుడు మీరు వాళ్ళ మీద చేస్తారు. మా మీద ఆరోపణలు అసలు పనికిరాని ఆరోపణలు. మేము చేసేది ఆధారపూరితమైన ఆరోపణలు. ఓకే. మీరు ఏం యాక్షన్ తీసుకోలేదు. ఎన్ని స్కాములు కళ్ళ ముందర కనబడ్డాక కూడా మీరు ఏం తీసుకోలేదు. కాళేశ్వరం మీద విచారణ చేస్తూనే ఉంటారు. 5-10 ఏళ్ళు చేస్తారు.